హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి హోమ్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ హండీ అండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. గ్రీన్ చిల్లీస్, టమాటోస్, అలాగే ఆనియన్స్, కొత్తిమీర. ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందులోకి కొంచెం కారం వేసుకుందామండి. మీరు తినేంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నాము. కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాము. నెక్స్ట్ అందులోకి టమాటో వేసుకొని కలుపుకున్నాము. టమాటోస్ అనేది మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాము. అది కూడా కలుపుకున్నాము. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా కలుపుకున్నామండి. వేసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాక అందులోకి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకున్నాము. చికెన్లో కొంచెం నిమ్మకాయ అలాగే పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నామంటే నీసు వాసన అనేది రాదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ వేసాం కదా, మొత్తం కలిపేసుకుందామండి. మసాలా అంతా చికెన్కి పట్టేలా కలుపుకున్నాము. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుందామండి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసానండి. మొత్తం కలిగిపుకుందాము. ఈలోపు మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అలాగే కస్తూరి మేతి తీసుకుందామండి. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం రెడీగా. ఒకసారి కర్రీ ఎలాగుందో చూద్దాము. కర్రీ ఉడికిందండి. ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. కర్రీ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, గరం మసాలా అలాగే వేసేసుకుందామండి. అంతే, సింపుల్ చికెన్ హండీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. థ్యాంక్ యూ.